అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటన దేశవ్యాప్తంగా అందరినీ విషాదంలో ముంచెత్తింది. అయితే ఫ్లైట్ కుప్పకూలుతున్న దృశ్యాలను తీసింది ఎవరో కాదు, 17 ఏళ్ల కుర్రాడు ఆర్యన్. స్థానికంగా ఉన్న లక్ష్మీనగర్లో ఇంటి మేడపై అతడు కూర్చొని సరదాగా వీడియోలు తీస్తున్న వేళ ఈ విమానం కొంత ప్రత్యేకంగా అనిపించింది ఆర్యన్కు. అలా వీడియో తీస్తూ చూస్తూ ఉండగానే కుప్ప కూలిపోయింది. దీంతో ఒక్కసారిగా వణికిపోయాడు ఆర్యన్. దర్యాప్తు సంస్థలకు ప్రస్తుతం ఈ వీడియోతో పాటు ఆర్యన్ అత్యంత కీలకంగా ప్రత్యక్ష సాక్షిగా మారాడు. ఫ్లైట్ యాక్సిడెంట్ ను ఆర్యన్ ఎక్కడి నుంచి షూట్ చేశాడో సరిగ్గా అక్కడి నుంచే పూర్తి వివరాలు అందిస్తోంది బిగ్ టీవీ. అసలు ఆ రోజు ఏం జరిగింది, ఆర్యన్ ఎలా ఎయిర్ ఇండియా ఫ్లైట్ దృశ్యాలు వీడియో తీశాడు, ఇరుగు పొరుగు వాళ్ళు ఏమంటున్నారు అన్న దానిపై మరిన్ని వివరాలను మా అసోసియేట్ ఎడిటర్ రోహిత్ అందిస్తారు. అత్యంత విషాదాన్ని నింపిన అహ్మదాబాద్ విమాన ప్రమాద తొలి దృశ్యాలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసా? ఇక్కడి నుంచే వచ్చాయి. ఇప్పుడు మనం నిలబడి ఈ ప్లేస్లో నుంచి ఆ రోజు ఆ దృశ్యాన్ని చిత్రీకరించింది ఆర్యన్ అనే 17 సంవత్సరాల పిల్లాడు. ఇక్కడి నుంచే ఇదే ఇంట్లో ఉంటాడు. ఈ ఇంట్లో ఉన్నటువంటి ఆర్యన్ విమాన శబ్దం ఎక్కువగా వస్తుంది, బయటకు వచ్చి చూశాడు. విమానం రోజు వెళ్ళే విమానాల కంటే ఆ విమానం చాలా కింద నుంచి వెళుతూ ఉండటంతో ఆ విమానాన్ని షూట్ చేశాడు. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అదిగో అదే రన్వే, అహ్మదాబాద్ విమానాశ్రయ రన్వే అదే ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు విమానం టేకాఫ్ తీసుకుంటే అక్కడ నుంచి మనం ఈజీగా చూడొచ్చు. బహుశా మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏదైనా విమానం టేకాఫ్ తీసుకుంటుందేమో, మనం చూద్దాం. ఆ రోజు ఎయిర్ ఇండియా విమానం ఆ రన్వే పైనుంచే మీరు చూస్తున్నారు కదా, ఆ రన్వే పైనుంచే విమానం టేకాఫ్ తీసుకుంది. ఈ ఇంట్లో ఉన్న ఆర్యన్ ఆ సమయంలో సరిగ్గా మధ్యాహ్నం 1:38-39 ఆ సమయం అవుతుంది. ఇదే ఇంట్లో ఉంటున్నాడు ఆర్యన్. ఆర్యన్కు అనుమానం వచ్చింది, సౌండ్ ఎక్కువగా వస్తుంది, చాలా కింద నుంచి వెళుతూ ఉంది విమానం అని. రోజు వెళ్ళే స్థాయి కంటే ఇంకా చాలా కింద నుంచి విమానం వెళ్తుంది. ఇప్పుడు మనం చూడొచ్చు. నా బ్యాక్ సైడ్ మీకు ఒకటి చూపిస్తాను. నేను ఉన్న వైపు, నేను నిలబడ్డ వైపు, నాకు వెనుక వైపు కనిపిస్తుంది. చూసారా అక్కడ? అదిగో ఆ బిల్డింగ్స్ కనబడుతున్నాయి కదా, 4 బ్లాకులు కనబడుతున్నాయి కదా, నల్లగా కనబడుతున్నాయి. చూడండి ఒకసారి సురేష్ ఇటువైపుకి వచ్చినా ఇంకా కొంచెం క్లియర్గా కనబడే అవకాశం ఉంటుంది. చూడండి ఒకసారి, ఇంకా బ్లాక్ కలర్లో అక్కడే విమానం కూలిపోయింది. ఇక్కడ నుంచి అక్కడికి విమానాశ్రయం దగ్గర నుంచి అక్కడికి 2 కిలోమీటర్ల దూరం ఉంది. మధ్యలో మనం ఉన్నాం. ఆర్యన్ ఇదే ఇంట్లో ఉన్నాడు. బహుశా ఆ కింద నుంచి అక్కడి నుంచి ఆర్యన్ షూట్ చేశాడు ఆ విమానం పడిపోతున్నప్పుడు. ఆ విమానం వెళుతూ ఉంది, అంతకంతకు ఎగరలేకపోతుంది. అదిగో ఆ చెట్టు కూడా కనిపిస్తుంది. ఆ సమయంలో మనకి కనిపించిన లొకేషన్ కూడా ఇది. ఇప్పుడు ఆర్యన్ని ఈ విమానం పడిపోతూ ఉన్నప్పుడు, విమానం క్రాష్ ల్యాండ్ అవుతున్నప్పుడు చిత్రీకరించిన ఆర్యన్ని మీడియా సంస్థలు కూడా మీడియా సంస్థలతో మాట్లాడాడు, మీడియాతో మాట్లాడాడు. ఆ సమయంలో చాలా కింద నుంచి వెళ్తుంది. రోజు విమానాలు చాలా కింద నుంచి వెళ్తాయి, కానీ ఈ విమానం కొంచెం అనుమానాస్పదంగా వెళుతూ ఉండటంతో వెంటనే నేను షూట్ చేశాను అని ఆర్యన్ చెప్పాడు. ఇప్పుడు ఆర్యన్ కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఇంట్లో లేరు. ఎందుకంటే మీడియా ప్రతినిధులు వస్తున్నారు, పోలీసులు కూడా గట్టిగా చెప్పారు అని చెప్తున్నారు. సో పోలీసులు గట్టిగా చెప్పడంతో ఆర్యన్ వాళ్ళ ఇంటికి తాళం వేసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళ కుటుంబం అంతా కూడా. పోలీసులు బహుశా ఎవరితోనూ మాట్లాడొద్దు అని అన్నారు అని చెప్తున్నారు. ఇప్పుడు మీరు చూడండి, అదిగో రన్వే చూస్తున్నారు కదా, ఆ రన్వే. ఇవన్నీ కూడా ఇల్లులు చూడండి ఒక్కసారి. నా వెనుక ఉన్న ఇల్లులన్నీ కూడా చూడండి ఒకసారి. ఈ కెమెరాని మీకు చుట్టూ ప్యాన్ చేసి చూపిస్తాం. ఎన్ని ఇల్లులు ఉన్నాయి చూడండి. గతంలో మీకు చూస్తూ ఉంటే బేగంపేట ఎయిర్పోర్ట్ గుర్తొస్తుంది కదా, బేగంపేట ఎయిర్పోర్ట్ కూడా ఇలాగే రన్వే చివరి నుంచి ఇల్లులన్నీ కూడా ఉంటాయి. సనత్ నగర్ ఈ ఏరియా అంతా కూడా ఉంటుంది, ఇల్లులన్నీ ఉంటాయి. చూడండి ఒకసారి, అదిగో ఆ విమానం ఒకటి ఎగరటానికి సిద్ధమవుతుంది. టేకాఫ్కి, ఇండిగో విమానం టేకాఫ్కి సిద్ధమవుతుంది. బహుశా ఎటువైపు నుంచి టేకాఫ్ తీసుకుంటుందో మనం చూద్దాం. ఒకవేళ ఈ ఫ్లైట్ అటువైపుకి వెళ్ళి మనం ఉన్న సైడ్ టేకాఫ్ తీసుకోవడానికి వస్తుందా, లేదంటే ఇక్కడ నుంచే అటువైపుకి టేకాఫ్ తీసుకుంటుందా? కొన్ని విమానాలు అటువైపు టేకాఫ్ తీసుకుంటున్నాయి, కొన్ని విమానాలు ఇటువైపుకి టేకాఫ్ తీసుకుంటున్నాయి. ఆ విమానం బహుశా టేకాఫ్కి రెడీ అవుతున్నట్టుగా మనకి అనిపిస్తుంది. చూడండి చుట్టుపక్కల ఉన్న ఇల్లులన్నీ కూడా ఉన్నాయి. ఆ విమానం ఆ రోజు టేకాఫ్ తీసుకున్న 2 నిమిషాల లోపులోనే విమానం కూలిపోయింది. పైలట్ చెప్పాడు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే లోపే పైలట్ మేడే కాల్ అని 3 సార్లు మేడే అని మేడే కాల్ని అనౌన్స్ చేశాడు. ఆ తర్వాత వెంటనే కూలిపోయింది. కాక్పిట్ వాయిస్ రికార్డర్లో ఆ విమాన చివర్లో ఏం జరిగింది అనేది పైలట్ చెప్పిన మాటల్లో డీకోడ్ చేస్తున్నారు. పైలట్ చెప్పిన మాటల్ని డీకోడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు అంతకంటే ఎక్కువగా మనకి కనిపిస్తున్న ఆధారం సరిగ్గా చివరి క్షణంలో విమానం
బాహ్య పొజిషన్ ఏ విధంగా ఉంది అనేది మనం చూస్తే ఆ దృశ్యాలు అక్కడ బ్లాక్గా కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత విమానం కిందకి దిగిపోతుంది. ఆర్యన్కి డౌట్ వచ్చింది, రన్వే ఇటు ఉంది, విమానం అటు వెళ్ళిన విమానం అక్కడ దిగిపోతుంది, అక్కడ రన్వే లేదు, ఏం జరుగుతుంది, ఏదో ప్రమాదం జరుగుతుందని అర్థమైంది ఆర్యన్కి. సరిగ్గా ఆర్యన్ అలాగే షూట్ చేస్తూ ఉంచాడు. అక్కడికి వెళ్ళిన విమానం ఆ కిందకి వెళ్ళి అక్కడ బ్లాస్ట్ అయిపోయింది. పెద్ద శబ్దంతో మంటలు మనకి కనిపించాయి. బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా ఆ మంటల్ని మీరు చూశారు. ఇప్పుడు అక్కడ ఇన్వెస్టిగేషన్ బృందాలన్నీ చేరుకుని విమాన ప్రమాదానికి కారణం ఏంటి, విమానంలో ఏ సాంకేతిక లోపం దీనికి కారణమై ఉంటుందని ఆ పరిశోధన అంతా చేస్తున్నారు. సో తొలి దృశ్యాలు మాత్రం రికార్డ్ అయింది. ఇక్కడ నుంచి బహుశా నేను చూస్తూ ఉన్నాను, ఏదైనా ఒక విమానం ఆ రన్వే పై నుంచి టేక్ ఆఫ్ తీసుకుంటే ఒక్కసారి మనం బ్యాక్ వైపు కూడా ప్యాన్ చేద్దాం. రన్వే వైపు ఆ విమానం బహుశా టేక్ ఆఫ్ తీసుకుంటుంది. కానీ ఇటువైపు ఏదైనా ఒక విమానం టేక్ ఆఫ్ తీసుకుంటే ఆ రోజు సరిగ్గా ఏం జరిగింది అని, నిజానికి ఏ ఎత్తులో విమానం ఇక్కడ నుంచి టేకాఫ్ తీసుకుంటే 2 కిలోమీటర్ల తర్వాత ఉంటుంది అనేది మనం ఊహించడానికి అవకాశం ఉంటుంది. బహుశా అది ఇండిగో విమానం. ఆ విమానం అక్కడ టేకాఫ్ తీసుకుంటున్న దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కానీ ఇటువైపు కూడా చాలా విమానాలు తరచుగా ఇటువైపు కూడా వెళ్తూ ఉంటుంటాయి. కానీ ఏదైనా ఒక విమానం బహుశా టేకాఫ్ తీసుకుంటే నేను ఆ దృశ్యాలు మీకు చూపిస్తాను. కానీ ఆర్యన్తో మాట్లాడదామని అనుకున్నాం. ఆర్యన్ ఇంటికి లాక్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఆర్యన్ కుటుంబం ఇంటికి లాక్ చేసుకుని వెళ్ళిపోయింది. పోలీసులు ఎవరితోనూ మాట్లాడొద్దు అన్నారని. అదిగో రన్వే మీదకి విమానం వస్తూ ఉంది. బహుశా మనం నిలబడ్డ ప్లేస్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే రన్వే ఉంది. ఆ విమానం బహుశా ఇటే ఎగిరే అవకాశం ఉంటుంది. చూడండి, కొన్ని మీటర్ల దూరంలోనే ఆ విమానం ఉంది. 8 నిమిషాలకు టేకాఫ్ తీసుకుంది. ఇప్పుడు ఈ ఇండిగో విమానం కూడా టేకాఫ్ తీసుకుంటుంది కదా, ఈ విమానం కూడా ఇటువైపే వస్తుంది, మనం ఉన్న వైపే, అంటే ఆర్యన్ ఇంటి వైపు. ఆర్యన్ ఆ రోజు ఇక్కడ నుంచే చూశాడు. చూడండి ఒకసారి, విమానం టేకాఫ్ తీసుకోవడానికి సిద్ధమవుతుంది. ఆ విమానం ఆ లైట్లు కూడా మనకి కనబడుతూ ఉన్నాయి. విమానానికి ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ రాగానే టేకాఫ్ తీసుకోవడానికి రెడీ అవుతుంది. టేకాఫ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉన్న పైనుంచి ఆర్యన్ ఇంటి దగ్గర మనం ఉన్నాం, ఆర్యన్ ఇంటి పైనే మనం ఉన్నాం. సో ఇక్కడ నుంచి కేవలం 2 కిలోమీటర్లు, అంటే ఆ విమానాశ్రయం దగ్గర నుంచి, ఆ రన్వే దగ్గర నుంచి ఆ కూలిపోయిన ప్రాంతం 2 కిలోమీటర్లు. అంటే ఆర్యన్ ఉన్న ప్రాంతం ఒక 1/2 కిలోమీటర్ తీసేస్తే సరిగ్గా ఆర్యన్ షూట్ చేసిన తర్వాత 1.5 కిలోమీటర్ ఆ విమానం వెళ్ళింది గాల్లో. కానీ అప్పటికే కిందకు వచ్చేస్తుంది. 2 ఇంజిన్లు ఆఫ్ అయిపోయాయి. నో థ్రస్ట్ నో పవర్ అని పైలట్ చెప్తున్నాడు. చూడండి ఒకసారి, ఆ విమానం టేకాఫ్ తీసుకోవడానికి సిద్ధమవుతుంది. నో థ్రస్ట్ నో పవర్ అని పైలట్ చెప్తూ ఉన్నాడు. విమానం గాల్లోకి ఎగరటానికి ప్రయత్నం చేస్తూ ఉంది ఆ సమయంలో. కానీ గాల్లోకి ఎగరటానికంటే విమానం కిందకు వచ్చేసి, అదిగో చూడండి ఒకసారి, ఈ విమానం టేకాఫ్ తీసుకుంది. సరిగ్గా ఆ రోజు కూడా విమానం ఇలాగే టేకాఫ్ తీసుకుంది. ఈ ఇంట్లోనే ఆర్యన్ ఉన్నాడు, చూసారా, ఆ హైట్లో విమానం వెళ్ళాలి. అదిగో చూడండి ఒకసారి, ఆ రోజు ఎయిర్ ఇండియా విమానం ఇలాగే టేకాఫ్ తీసుకుంది, అదే రన్వే పై నుంచి టేకాఫ్ తీసుకుంది. సో ఆ దిశగానే విమానం వెళుతుంది. అదిగో ఆ దిశగానే విమానం వెళ్ళింది. చూడండి ఒకసారి, అదే రూట్లో విమానం వెళుతుంది. కానీ అప్పటికే ఆ హైట్లో ఉండాల్సిన విమానం అక్కడ నుంచి హైట్ తగ్గిపోతుంది. రోజు వెళ్ళాల్సిన విమానాలు ఆ హైట్లో కదా వెళ్ళాలి. కానీ ఏంటి, ఈ విమానం చెట్ల కింద నుంచి వెళ్ళిపోతుంది, ఆ చెట్లకు తాకేలాగా వెళ్ళిపోతుంది. అంటే బహుశా ఈ బిల్డింగ్స్ హైట్లో నుంచి విమానం వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళేసరికి ఆ విమానంకి వెళ్ళట్లేదు, కిందకి వెళ్ళిపోతుంది. చూడండి, ఇప్పుడు ఆ విమానం టర్న్ తీసుకుంది. కానీ ఆ రోజు మాత్రం విమానం టర్న్ తీసుకోలేదు. ఆ విమానం అలా ఇప్పుడు ఆ విమానం ఇక్కడ టర్న్ తీసుకుంది. అఫ్కోర్స్ కొన్ని విమానాలు స్ట్రైట్ వెళ్ళిపోతున్నాయి. సో ఆ విమానం అక్కడ చెట్టు కనిపిస్తుంది కదా, నల్లగా కనిపిస్తున్నాయి కదా భవనాలు, ఆ నల్లటి భవనాల దగ్గర ఒక్కసారిగా కిందకి వెళ్ళిపోయి ఆ విమానం పేలిపోయింది. ఇక్కడ నుంచి ఆర్యన్ తీశాడు. ఇక్కడ నుంచి అంటే అదిగో ఆ ప్లేస్ నుంచి ఆర్యన్ తీశాడు. ఒకసారి ఆర్యన్ ఇంటికి లాక్ చేస్తున్న దృశ్యాలు కూడా మీకు నేను చూపిస్తాను. సో అలా వెళ్ళాల్సిన విమానం అలా అంతకంతకు కిందకు వచ్చి అక్కడ బ్లాస్ట్ అయిపోయింది. ఇవన్నీ కూడా ఇల్లు, చూసారా, ఇవన్నీ కూడా ఇల్లు. 1.5 కిలోమీటర్ దూరంలో ఆ విమానం పేలిపోయింది. కొంచెం అటు ఇటు అయ్యి ఉంటే ప్రమాద తీవ్రత ఏ రేంజ్లో ఉండేది ఊహించడానికే భయానకంగా ఉంది. ఒకసారి నేను కిందకి వెళ్తాను, ఆర్యన్ ఇంటిని కూడా మీకు చూపిస్తాను. జస్ట్ ఇది ఆర్యన్ ఇంటి పైభాగం, ఇది పైన మనం ఉన్నాం, ఆ ఫ్లోర్ ఇప్పుడు లాక్ చేస్తుంది. ఒకసారి నేను కిందకి వెళ్తాను. సో మనం పైనుంచి కిందకు వస్తున్నాం. కిందకు వచ్చిన తర్వాత ఇదే ఆర్యన్ ఉన్న ఇల్లు. సో ప్రస్తుతం లాక్ చేసి ఉంది. వీళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఒకసారి మన ఆర్యన్ కూడా బయటకు వచ్చాడు ఆ రోజు. ఇదిగో ఎక్కడి నుంచే షూట్ చేశాడు. మనం ఒక్కసారి కెమెరాని ఇప్పుడు మనం ప్యాన్ చేసుకుంటే సరిగ్గా దృశ్యాలు, ఆ విమానం అక్కడికి వెళుతూ ఉన్నప్పుడు ఆ చెట్లు కూడా అడ్డం వచ్చాయి. ఆ తర్వాత ఆ ప్రదేశంలో ఒక పెద్ద ఎత్తున మంటలు మనకి కనిపించాయి. సరిగ్గా ఇటు సైడ్ మనకి కనిపిస్తుంది. ఆ సైడ్ పెద్ద ఎత్తున మంటలు ఒక్కసారిగా బ్లాస్ట్ అయిన
దృశ్యాలు కనిపించాయి. వెంటనే వీళ్ళందరూ కూడా అక్కడ పరిగెట్టారు. అప్పటికే జరగాల్సిన నష్టం ఏ విధంగా ఉందో మనం చూసాం. సో ఇప్పుడు ఈ ప్రమాదంపై దర్యాప్తు బృందాలన్నీ దర్యాప్తు చేస్తున్నాయి. చూద్దాం. ఆర్యన్ వీడియో కూడా ఇప్పుడు విచారణకు చాలా ఉపయోగపడింది. ఆ చివరి క్షణాల్లో విమానానికి ఏమైంది అని. విమానం నిజానికి చూసారుగా ఇట్లా వెళ్ళింది, కానీ ఇలాగే ఉండి ఇలా దిగిపోయింది. అందుకే తోక భాగం భవనానికి ఢీకొట్టి ముందు భాగం అంతా కూడా ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయింది. సో విమాన ప్రమాదానికి కారణాలుగా ఏం తెలుస్తారో చూద్దాం. కానీ ఆర్యన్ ఆ రోజు అనుమానం వచ్చి జస్ట్ షూట్ చేశాడు. ఇక్కడ నుంచే, ఈ ప్లేస్ నుంచే ఆ రోజు విమాన ప్రమాద దృశ్యాల్ని ఆర్యన్ షూట్ చేసింది. ప్రస్తుతం పోలీసులు కూడా చెప్పడంతో ఆర్యన్ అయితే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ తాళం వేసుకుని బయటికి వెళ్ళిపోయారు. उस दिन क्या हुआ था? उस दिन अपने छत पे गए थे वैसे ही घूमने, तो देखे उसके साथी खड़े थे, तो वो गांव से पहली बार आया था, तो वो सोचा वीडियो बना लूँ, अपने फ्रेंड लोग को दिखाऊंगा गांव में जाके। तो उसके फ्रेंड ने उसके अपने फ्रेंड के साथ बोला कि मैं अपने फ्रेंड के साथ दिखाऊंगा ये सब वीडियो अपने फ्रेंड लोगों को। तो उसने वीडियो बना रहा था, वही एरोप्लेन का वीडियो बना रहा था, वही एरोप्लेन जाके आगे क्रैश हो गया। तो वो घबरा गया, घर में गया, तो घर में चला गया। तो बोला हम बोले उसको कि चलो मेरे साथ वहाँ पे देखने चलते हैं। तो बोला कि नहीं नहीं मैं नहीं जाऊँगा। तो वो घर में ही रहा। फिर अपने लोग गए, मैं गया, ये गया, ये सब 2-3 लोग गए दौड़ते हुए। ज़्यादा बहुत लोग जा रहे थे उधर, कितने लोग छत पे खड़े होकर देख रहे थे। गए तो उधर काफ़ी संख्या में भीड़ भी थी। ऐसा कुछ प्लेन क्रैश हुआ था, पुलिस प्रशासन सब थी उधर, लाशें वाशें हटा रही थी। तो फिर अपने आधा घंटा देखने के बाद वापस आ गए घर पे। किधर से रिकॉर्ड किया? ये वीडियो ऊपर से रिकॉर्ड किया। ऊपर से? हाँ नहीं, इसके ऊपर से। आपने वहाँ वीडियो कैसे रिकॉर्ड किया? उसने ही रिकॉर्ड किया फ़ोन से, मैंने नहीं किया। मेरा फ़ोन तो उस वक्त चार्ज नहीं था, नीचे लगाया था मैं चार्ज अपना। क्यों रिकॉर्ड किया? वो गांव में दिखाने के लिए रिकॉर्ड किया कि अपने फ्रेंड लोग, वो कभी नीचे से जाते हुए प्लेन नहीं देखा था, इसके लिए रिकॉर्ड कर रहा था कि मैं दिखाऊंगा अपने फ्रेंड लोगों को। गांव से आया था इसकी वजह से। क्या आपको लगा हादसा होगा? वो मैं देखने पे लग ही रहा था। वो पहले एरोप्लेन ऊपर से बहुत ऊपर, उतना भी ऊपर से नहीं जाती थी, पर उस दिन बहुत नीचे से गई और आवाज़ भी नहीं है। उसका आवाज़ कुछ अलग टाइप का आ रहा था, उस प्लेन का आवाज़ भी नहीं आई। तब तक आगे जाते जाते वो प्लेन नीचे होते गई, आगे जाके क्रैश हो गई वहाँ पे। आपको डर नहीं? डर तो लगा ही, अब प्लेन जाता है तब, पर अभी भी डर लगता है, पता नहीं अभी क्रैश हो जाए। कितना लोग रिकॉर्ड किया? क्या वहाँ पे तो ढेर लोग थे, बहुत सारे लोग थे। आप किधर है? हम यहाँ से देख पहले जहाज आया ना, तो जहाज आया तो कम आवाज़ से गया, तो हम यहाँ पर दौड़ के आए, सोचे क्यों इतना कम आवाज़ आ रहा है। आए तो फिर इसको बोले तो फिर जहाज वहाँ पर जाकर क्रैश हो गया। फिर हम लोग जाकर ऊपर देखे, देख कर फिर नीचे आए, फिर दौड़ कर चप्पल पहन के गए। क्या आपको लगा कि ऐसा होना लगा? नहीं, मेरे वैसा लगा नहीं, देखने पे लग रहा था, पर ऐसा लगा था नहीं। उस दिन कुछ सब चीज़ ठीक ठाक ही चल रहा था, अचानक से ऐसा हुआ कुछ। पुलिस है ना? पुलिस वहाँ पे थी, इधर नहीं आया पुलिस तो कल आई थी, वो आर्यन को लेकर गई। आर्यन जिसने वीडियो रिकॉर्ड किया था। हाँ कल आया था, पुलिस उस दिन नहीं आया। क्या पुलिस बोली? कुछ बोली नहीं, वो उसको ले गई, उसको दोनों भाई बहन को लेकर गए। मतलब जैसे पुलिस आया ना, तो उसको क्या किया, वो अंदर में वो लॉक कर दिया, बाहर में कोई नहीं था। और अंदर से मतलब पुलिस पूछताछ जो भी करे अपना लिखा पढ़ी किया। उसके बाद अंदर से दरवाज़ा लॉक था, उसमें किसी को नहीं जाने दिया। और मतलब मीडिया वाले थे कुछ, और कुछ पुलिस वाले थे, बाकी सब बाहर थे। और उसमें उसको मतलब पूछताछ करके अपना दोनों भाई बहन का और ये जो मकान मालकिनी है उनको तीनों का लेकर के गया वहाँ पुलिस स्टेशन। अभी आर्यन किधर है? क्या आर्यन अभी किधर है? आर्यन अभी चला गया, आज चला गया गांव। उसकी बहन का परीक्षा था, कल उसका एग्ज़ाम ख़त्म हो गया और आज वो चले गए। मतलब बहुत परेशान हो गए ये मीडिया वाले से। उसका पापा भी नौकरी वोकरी छोड़ करके बैठ गया, इसके वजह से बोला कि चलो तुमको घर पे छोड़ देते हैं। यानी कि उसको मीडिया वाले घर पे भी पहुंच गए हैं, घर पे भी मतलब परेशानी है, पता नहीं कहाँ ले गया, कहाँ ले जाएगा। सुबह में तो मतलब सुबह में था यहीं पे, अभी मतलब कुछ देर पहले मतलब एक 1.5 घंटा हो रहा है, अभी निकला है।